హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాను. ఇది ఈజీ అండ్ క్విక్ రెసిపీ ఫ్రెండ్స్. ఇది ఇడ్లీల్లో, దోశల్లో, చపాతీల్లో, రైస్లో సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఇది 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. మీరు ఈ విధంగా టమాటా పచ్చడి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. టమాటా పచ్చడికి నేను ఎర్రగా పండిన టమాటాలు నేను 1/2 kg తీసుకున్నాను. ఈ టమాటాలు క్లీన్గా కడిగేసి ఇది సన్నగా కట్ చేసుకోవాలా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కట్ చేసి చూపిస్తాను మీకు. టమాటాలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టాను. కడాయి హీట్ అయిన తర్వాత 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, కడాయి పెట్టాను. కడాయి బాగా హీట్ అయింది. ఇందులో నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ నేను ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచుకొని పెట్టుకొని ఉన్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం ఫస్ట్. ఇది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బాలింతలు, పత్తెమున్న వాళ్ళు ఎవరైనా తినొచ్చు ఈ పచ్చడి. చూడండి, ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలా. ఇది నిల్వ పెట్టుకుంటే ఒక వారం వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా పాడవదు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. హ్యాపీగా 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా కొంచెం అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ స్టవ్ తక్కువ మట్ట మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. రెడ్ చిల్లీ వేసేటప్పుడు, ఎందుకంటే మాడిపోద్ది. చూడండి, నేను 2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. ఇందులోనే నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని ఉన్న టమాటాలు ఇది కూడా వేసేయాలా. ఈ టమాటాలు వేసిన తర్వాత మీ టేస్ట్ని బట్టి సాల్ట్, జీలకర్ర, మెంతుల పొడి, 1/2 స్పూన్ పసుపు పొడి, ఇది మొత్తం వేసుకొని ఇది ఈజీ ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు మీరు. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలా. నేను మొత్తం మిక్స్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, నేను మొత్తం మిక్స్ చేసేసాను. ఇది తక్కువ మంట మీద పెట్టి బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఈ టమాటాలు మొత్తం బాగా మగ్గాల. ఇది ఈజీ అండ్ క్విక్ రెసిపీ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా తక్కువ మంట మీద పెట్టుకొని మేము ఈ టమాటాలు మొత్తాన్ని మగ్గించుకోవాలా. ఇది రైస్లో కానీ, రోటీలో కానీ, మాకు ఇడ్లీలో, దోశల్లో అన్నిట్లో ఆల్రౌండ్ ఫ్రెండ్స్. ఇది ఆల్రౌండ్గా పనికొస్తుంది. మీరు ఒకసారి ఇలా చేసుకొని నిలవ పెట్టుకుంటే మీకు 1 వీక్ వరకు హ్యాపీగా ఉంటుంది. ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ వాటర్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలా. మీరు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటా ఉండండి, ఎందుకంటే అడుగు పట్టకుండా. అడుగు మాడిపోతే మళ్ళా స్మెల్ వచ్చేస్తుంది. చూడండి, దీంట్లో ఇంకా వాటర్ ఊరాయి. టమాటాలో ఉన్న వాటర్ మొత్తం బాగా డ్రై అయిపోవాలా ఫ్రెండ్స్. ఇది అచ్చం టమాటా ఊరగాయలాగే ఉంటుంది. నేను ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తున్నాను. మళ్ళా కొంచెం సేపు ఆగి అలాగే చేసుకుంటా ఉండాలా, మర్చిపోబాకండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ మూత తీసి ఓపెన్ చేసి చూశాను, దీంట్లో వాటర్ ఉన్నాయి. ఈ టమాటాలు మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా మగ్గిపోయాయో. ఇప్పుడు ఫ్లేమ్ హై పెట్టుకుందాం. ఈ ఫ్లేమ్ హై పెట్టుకుంటే ఈ వాటర్ కూడా డ్రై అయిపోద్ది తొందరగా. మీరు ఇలా ఓపెన్గానే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ మొత్తం డ్రై అయ్యి వస్తుంది. ఇది ఈ విధంగానే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలా. ఇది కొంచెం వాటర్ డ్రై అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి ఏ విధంగా జ్యూసీగా ఉందో. ఇది ఇడ్లీల్లో, దోశల్లో, చపాతీల్లో, రైస్లో అన్నిటికీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు ఈ టమాటా పచ్చడి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ విధంగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మా పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ టమాటా పచ్చడి. మా బాబు అయితే ఈ పచ్చడి వేసుకొని హ్యాపీగా తింటాడు. మా బాబుకి ఈ పచ్చడి అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. చిన్న పిల్లలకు కూడా ఇది పెట్టొచ్చు. కొంచెం స్పైసీనెస్ తగ్గించుకోండి అంతే. చూడండి, ఈ విధంగా నేను కొంచెం వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత
అప్పుడు మీడియం లో మంట మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్. పైన మొత్తం ఆయిల్గా తేలాల. స్టవ్ తక్కువ మంట మీద పెట్టేసి దీని మీద మూత పెట్టేద్దాం. ఓ 2 or 3 minutes పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు చూసుకొని పెట్టుకోండి. నేను మూత పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను 5 minutes తర్వాత మూత తీసి చూస్తాను. టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, పైన మొత్తం ఆయిల్గా తేలిపోయింది. ఇది క్విక్ అండ్ ఈజీ రెసిపీ. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను నేను. ఇప్పుడు టమాటా పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మరీ అడుగుతున్నాను. మీ లైక్, మీ షేర్, మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో వాల్యుబుల్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.